శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయం ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి పంచమ భావంలో చూస్తే చతుర్గ్రహ కూటమి, షష్ఠ స్థానంలో రవి యొక్క అనుగ్రహము, సప్తమంలో బృహస్పతి, అష్టంలో చూస్తే ఏ గ్రహం లేదు కానీ భాగ్యంలో కుజుడు నీచబడి ఉన్నాడు, లాభంలో కేతు కనిపిస్తున్నాడు. కొంతవరకు లక్ ఫేవరింగ్గా న్యూట్రల్గా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. ఆర్థిక బలం దగ్గరకు వచ్చినప్పుడు గురువు యొక్క అనుగ్రహం 15 రోజులు ఉంది కాబట్టి లాస్ట్ స్పెల్ ఆఫ్ 15 డేస్ అంటాం. ఇది ఈ 15 రోజులు దాటితే గురువు సప్తమ భావం నుండి అష్టంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లాస్ట్ 1 year నుండి అక్కడే ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ ఇబ్బంది లేకుండా గురువు యొక్క అనుగ్రహంతో అర్ధాష్టమి శని వచ్చినా కూడా దాన్ని అధిగమించి యోగంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అంచేత మనం సక్సెస్ఫుల్ అయిపోయి ఇటు అర్ధాష్టమి శని వెళ్ళిపోయింది, ఇటు గురుబలం కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ గురుబలం వెళ్ళే లోపల ఈ 15 రోజుల్లోని ఏదైనా పెండింగ్ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏమన్నా ఆఖరి ప్రయత్నంగా చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ముందుకు వెళ్తే వ్యాపార రీత్యా కూడా కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. అలా కొత్త వ్యవహార బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే చేయండి. ఏదైనా కొత్తగా ఆలోచన వస్తే నేను ఈ లైఫ్లో సెటిల్మెంట్ అవ్వాలి ఈ రకంగా అనుకుంటే దానికి కావాల్సిన మార్గాన్ని ముందు ఆరంభించండి. ఆరంభిస్తే చాలు, మనకు తర్వాత మిగిలిన కంటిన్యూషన్ ఎలా ఉంటే అలా ఉంటుంది. మనకు శుభ ముహూర్తం అంటాం, ముహూర్తానికి వివాహం చేస్తాం, తర్వాత జీవితాంతం ఆ ముహూర్త బలంతోనే వాళ్ళిద్దరు కలిసి ఉంటారంటాం. ఓకే, ఆ ముహూర్త బలం వల్ల కలిసి ఉన్నారు, అంతా బాగుంటుంది అంటాం. అలాగేంటంటే ఈ 15 రోజులు ఏదైనా ఆరంభిస్తే అది 10 సంవత్సరాల వరకు ఆ వ్యాపారం అనేది దానికి సంబంధించినవన్నీ కొంచెం అప్ డౌన్స్ వచ్చినా కూడా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత అటువంటి ఏమైనా ఆలోచన ఉంటే ఈ 15 రోజులు శ్రీకారం చుట్టండి. దూర బంధువుల నుండి శుభార్తలు వింటారు. వివాహము, ఉపనయనము, అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి వాటన్నిటికీ అనుకూలమైన వాతావరణం బాగానే కనబడుతుంది. శుభవార్త వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు. అలాగే మీకు లోన్స్ శాంక్షన్ అవుతాయి, భూమి పూజ చేసుకుంటారు, ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం కనబడుతుంది. ఈ 15 రోజుల్లో కూడా ఎప్పటి నుండో ఆగి ఉన్న లోన్స్ శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా పాజిటివ్గా లాస్ట్ స్పెల్ కాబట్టి అన్నీ జరగడానికి అవకాశం అయితే బాగా కనబడుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేసుకుంటే వెళ్ళండి. అలాగే సిమెంట్, ఐరన్, స్టీల్ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటే వెళ్ళచ్చు. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకంటే చిన్న హైప్స్ ఉంటాయి. స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటే ఈ 15 రోజులు చేసుకోండి. హీరో అగ్రిమెంట్ అనుకోండి, లేకపోతే ఫిల్మ్ అగ్రిమెంట్ సంతకాలు అనుకోండి, ప్రొడ్యూసర్తో టైఅప్ అనుకోండి, డైరెక్టర్స్తో టైఅప్ అనుకోండి, ఇవేమైనా ఉంటే ఈ 15 రోజుల్లో కానీ మనం చేసుకోగలిగితే కొంత అది పర్మనెంట్గా మీకు ఒక మంచి ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది చెప్పచ్చు. ఇదిలాగా ఉంటుంటే పిల్లలకు వివాహం జరగాలనుకున్నప్పుడు ఈ సమయంలో ప్రయాణం చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఎంతో కాలంగా వివాహం జరిగిన వాళ్ళకు కూడా ఈ సమయంలో ఒక మాట అనుకుంటే వివాహం జరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ 15 రోజుల్లో. ఫ్యామిలీ కోర్ట్స్లోకి వెళ్ళి ఏదైనా ఇష్యూస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులు ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. ఎంతో కాలంగా మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇక మీ ఇద్దరు కలవాలి అని అనుకునేదానికి, కలిసి ఉండాలి అనుకోవడానికి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవ్వాలి, కలిసి ఉండాలనుకోవడానికి గురు బలం అనేది ఇంకా 15 రోజులు ఉంటుంది. సో ఈ 15 రోజుల్లోనే 1-2 సార్లు ఆలోచించుకుని మీరు కలవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి గురుబలం దాటినంటే ఇటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న యుద్ధాలు ఏవైతే ఉంటాయో కోర్టు వరకు వెళ్ళినవి అది విడిపోవడం వరకు వెళ్తే తప్ప కలవడానికి ప్రయత్నం చేస్తే అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాం. అంచేత పునరాలోచన చేసి ఒక్కసారి జరిగిన వాటిని మర్చిపోయి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితం ఉంటుంది. గురువు అనుగ్రహంతో మళ్ళీ మీరు కలిసిపోవడం వల్ల మీ జీవితాంతం బాగుంటారు. కనీసం 10 ఏళ్ల వరకైనా మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అంటాం. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు రవి మనకు చూస్తుంటే షష్ఠ స్థానంలో, ఆరోగ్య స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య పరిస్థితి ఏది మనకు కనిపించట్లేదు. ఆరోగ్యకరంగానే ఉంటారు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అంటే మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని అంటే గురు బలానికి సంబంధించింది మహామంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.